ఈ అనంతమైన విశ్వంలో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కొన్నిసార్లు ప్రకృతి మన కళ్ళ ముందే ఒక అద్భుతాన్ని ఉంచుతుంది. కానీ దాన్ని అర్థం చేసుకోవడం మాత్రం మనకు అస్సలు సాధ్యం కాదు. అటువంటి ఒక అంతుచిక్కని అద్భుతమే టిబెట్‌లోని హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న కైలాస పర్వతం. సముద్ర మట్టానికి సుమారు 6,638 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వతం అనేది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశంగా పేరుగాంచింది. వేల సంవత్సరాల నుండి ఈ పర్వతం చుట్టూ ఎన్నో కథలు, అలాగే ఎన్నో నమ్మకాలు అల్లుకొని ఉన్నాయి. అసలు ఈ పర్వతం వెనుకున్న ఆ రహస్యం ఏంటి? సైన్స్ దీని గురించి ఏం చెప్తుంది? అసలు భక్తులు ఏమని నమ్ముతున్నారు? ఈ రోజు మనం ఈ విషయాల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మనం సాధారణంగా ఏమైనా పర్వతాలను చూసినప్పుడు అవి ఎగురుదిగులుగాను, అలాగే పిచ్చి పిచ్చి ఆకారంలో ఉంటాయి. కానీ కైలాస పర్వతాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే అది సరిగ్గా ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందా, లేక ఎవరైనా నిర్మించారా అనిపించేంత పర్ఫెక్ట్ గా ఈ పర్వతం ఉంటుంది. దీని 4 వైపులా ఉన్న గోడలు సరిగ్గా దిక్సూచుల్లోని 4 దిక్కులకు సెట్ అయి ఉంటాయి. ఇది ఒక యాదృచ్ఛికం అని అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అంత ఖచ్చితత్వం అనేది ప్రకృతిలో చాలా అరుదు. అలాగే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో పవిత్రమైన మరియు పురాతన కట్టడాలకు కైలాసం అనేది ఒక కేంద్ర బిందువులో ఉంటుంది. శాటిలైట్ మ్యాప్స్ మరియు జియోగ్రఫికల్ డేటాను చెక్ చేసినప్పుడు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ బయటపడింది. ఇండియాలోని పురాతన స్టోనేజ్కి కైలాస పర్వతం సరిగ్గా 6,666 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే నార్త్ పోల్కి కూడా ఇది సరిగ్గా 6,666 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక సౌత్ పోల్ విషయానికి వస్తే ఆ దూరం కరెక్ట్గా 6కి డబుల్ అయి ఉంటుంది. అంటే 13,332 కిలోమీటర్ల దూరం. ఇన్ని 6లు ఒకే చోట రావడం అనేది కేవలం కాకతాళీయం మాత్రమేనా? అందుకే చాలా మంది శాస్త్రవేత్తలు దీన్ని భూమికి సెంటర్ పాయింట్ లేదా యాక్సిస్ ముండి అని పిలుస్తారు. అంటే భూమికి మరియు ఆకాశానికి మధ్య ఉండే ఒక భారతి అన్నమాట. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటివరకు వేలాది మంది ఎక్కారు. కానీ కైలాస పర్వతం ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దీని అడుగు భాగాన్ని దాటి పైకి వెళ్ళలేకపోయారు. ఎవరైనా పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే దారి తప్పిపోవడం, లేదా వాతావరణం అకస్మాత్తుగా మారిపోవడం, అలాగే భయంకరమైన మానసిక ఆందోళనకు గురవడం జరుగుతున్నాయని చాలా మంది చెప్తారు. కైలాస పర్వతాన్ని అధిరోహించడం అనేది కేవలం ఫిజికల్ టాస్క్ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సరిహద్దు అని అందరూ నమ్ముతారు. మతపరంగా చూస్తే కైలాసం అనేది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు, ఇది కొన్ని కోట్ల మందికి దైవ స్వరూపం. హిందువుల నమ్మకం ప్రకారం ఇది ఆ పరమశివుడు కొలువై ఉండే పవిత్రమైన స్థలం. శివుడు తన భార్య పార్వతీదేవి మరియు గణాధిపతులతో కలిసి ఇక్కడ నిరంతరం ధ్యానంలో ఉంటారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ శిఖరం మీద కాలు పెట్టడం అంటే అది సాక్షాత్తు ఆ పరమశివుడిని అవమానించడమే అని హిందువుల ప్రకార విశ్వాసం. కేవలం హిందువులకే కాదు, బౌద్ధులకు కూడా ఇది ఎంతో పవిత్రమైనది. వారు దీన్ని క్యాంగ్ రింపోచే అని పిలుస్తారు. వారి విశ్వాసం ప్రకారం బుద్ధుడి రూపమైన డెమ్చోక్ ఇక్కడ నివసిస్తారు. 11వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ టిబెటియన్ యోగి మిల్రాపే ఒక్కరే ఈ పర్వత శిఖరాన్ని చేరుకున్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత శివునాజ్ఞ లేనిదే ఎవరూ ఇక్కడికి రాలేరు అని చెప్పడానికి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. జైన మతస్థులు సైతం తమ మొదటి తీర్థంకరుడైన ఋషభదేవుడు ఇక్కడే మోక్షం పొందారని నమ్ముతారు. ఇంతటి పవిత్రత ఉన్నందుకే భక్తులు ఎవరూ కూడా ఈ పర్వతాన్ని ఎక్కరు. దానికి బదులుగా పర్వతం చుట్టూ 52 కిలోమీటర్ల మేర నడుస్తూ ప్రదక్షిణ చేస్తారు. దీన్నే కోరా అంటారు. కొందరు భక్తులైతే ఈ 52 కిలోమీటర్లను సాక్ష్యంగా నమస్కారాలు చేస్తూ పూర్తి చేస్తారు. అది పూర్తి చేయడానికి వారికి కొన్ని వారాల సమయం పడుతుంది. ఇక్కడ ఉండే భక్తి మరియు విశ్వాసం మాటలకు అందనేవి. ఇక సైన్స్ విషయానికి వస్తే కైలాస పర్వతం దగ్గర జరిగే కొన్ని విషయాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ మన వయస్సు చాలా వేగంగా పెరుగుతుందట. అక్కడికి వెళ్ళిన చాలా మంది టూరిస్టులు మరియు పరిశోధకులు ఒక వింత అనుభవాన్ని పంచుకున్నారు. బయట ప్రపంచంలో 2 వారాలు పెరిగే గోర్లు, అలాగే జుట్టు అక్కడ కేవలం 12 గంటల్లోనే పెరిగిపోతాయట. అంటే అక్కడ టైం చాలా వేగంగా గడుస్తుంది. దీనికి కారణం అక్కడున్న అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని కొందరు భావిస్తారు. ఈ అయస్కాంత శక్తి మన కణాల మీద ప్రభావితం చూపి వయసు పెరిగే ప్రక్రియలో వేగవంతం చేస్తుందేమో అన్నది కొందరు సైంటిస్ట్ యొక్క అభిప్రాయం. రష్యాకు చెందిన ప్రసిద్ధ నేత్ర వైద్యుడు మరియు పరిశోధకుడైన డాక్టర్ ఎర్నెస్ట్ ముంద్రాసేవ్ కైలాసం గురించి ఎన్నో ఏళ్ళు పరిశోధన చేశారు. ఆయన ఒక సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆయన ప్రకారం కైలాసం అనేది సహజంగా ఏర్పడిన పర్వతం కాదు, అది ఒక మ్యాన్మేడ్ లేదా మరేదైనా ఉన్నత నాగరికత నిర్మించిన భారీ పిరమిడ్. దీని చుట్టూ అనేక చిన్న చిన్న పిరమిడ్లు మరియు రాక్ మిర్రర్స్ అంటే రాతి అద్దాలు ఉన్నాయని ఆయన కనుగొన్నారు. ఈ అద్దాలు కాంతిని మరియు శక్తిని ఒకే చోట కేంద్రీకరించడానికి ఉపయోగపడే విధంగా అమర్చి ఉన్నాయని ఆయన వివరించారు. ఈ అద్దాలు టైంని కూడా మ్యానిపులేట్ చేయగలిగే శక్తిని కలిగి ఉండవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పర్వతం యొక్క అడుగు భాగంలో 2 అద్భుతమైన సరస్సులు ఉన్నాయి, మానస్ సరోవరం మరియు రాక్షస్థాల్. ఈ 2 పక్కపక్కనే ఉన్న వాటి యొక్క స్వభావాలు మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడాగా ఉంటాయి. మానస్ సరోవరం గుండ్రంగా ఉంటుంది. ఇది సూర్యుడికి మరియు పాజిటివ్ ఎనర్జీకి చిహ్నం. దీని నీరు తీయగా ఉంటుంది.
అలాగే ఎంత గాలి వీసినా కూడా ఈ సరస్సు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. ఇక దీనికి విరుద్ధంగా రాక్షస్థాన్ సరస్సు నెలవంక ఆకారంలో ఉంటుంది. దీని నీరు ఉప్పుగా ఉండటంతో పాటు అక్కడ ఎటువంటి గాలి లేకపోయినా కూడా ఎప్పుడు వాళ్ళు ఎగసిపడుతూ ఉంటాయి. ఇక ఈ సరస్సు చంద్రుడికి అలాగే నెగిటివ్ ఎనర్జీకి చిహ్నమని చెప్తారు. ఈ రెండింటికి మధ్య కేవలం ఒక చిన్న భూభాగం మాత్రమే అడ్డుగా ఉంటుంది. అంత తక్కువ దూరంలో ఇంత భిన్నమైన లక్షణాలు ఉండడం అనేది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. చాలా మంది పర్వతారోహకులు కైలాసాన్ని ఎక్కడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. 1920లో ఒక బ్రిటిష్ క్లైంబర్ హ్యూ రట్లెడ్జ్ పర్వతం వైపు వెళ్తుండగా తన దిక్సూచి పదే పదే తిరుగుతూ తప్పుగా చూపించిందని, అడుగు ముందుకు వేయలేక వెనుదిరిగానని ఆయన తన డైరీలో రాసుకున్నాడు. అలాగే 1980లో ఇటలీకి చెందిన ప్రముఖ క్లైంబర్ రెయిన్ఫోల్డ్ మెస్నర్కు చైనా ప్రభుత్వం పర్వతం ఎక్కడానికి అనుమతించింది. కానీ ఆయన చివరి నిమిషంలో దాన్ని తిరస్కరించారు. మనలో ఉన్న గర్వాన్ని వదిలేసి కైలాస పర్వతం యొక్క పవిత్రతను గౌరవించాలి, దాన్ని ఎక్కడమంటే దైవాన్ని సవాల్ చేయడమే అని ఆయన అన్నారు. ఆ తర్వాత 2001లో ఒక స్పానిష్ బృందం ప్రయత్నించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో చైనా ప్రభుత్వం కైలాసాన్ని ఎక్కడం మీద శాశ్వతంగా నిషేధం విధించింది. కైలాస పర్వతం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడ గాలి వినిపించే శబ్దాలు. అక్కడ రాత్రిపూట ఓం వంటి శబ్దం లేదా డమరుకం మోగుతున్నట్టుగా ధ్వనులు వినిపిస్తున్నాయని చాలా మంది చెప్తారు. సైంటిస్టులు దీన్ని గాలి రాపిడి వల్ల వచ్చే శబ్దంగా కొట్టిపారేసినా ఆ శబ్దంలో ఒక లైవ్ ఉండడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే కైలాస పర్వతంపై అప్పుడప్పుడు వెలుగులు కనిపిస్తాయని, ఇవి పర్వతం లోపల ఉన్న ఏదో శక్తి వల్ల లేదా అయస్కాంత మార్పుల వల్ల జరుగుతాయని రకరకాల వాదనలు ఉన్నాయి. కొందరు ఏలియన్ రీసెర్చర్స్ అయితే కైలాసం భూమి మీద ఉన్న ఒక అతిపెద్ద శక్తి కేంద్రం లేదా ఏలియన్స్ యొక్క స్పేస్ స్టేషన్ అని గట్టిగా నమ్ముతారు. ఆ పర్వతం లోపల అంతా ఖాళీగా ఉందని, అక్కడ అద్భుతమైన ఏలియన్ టెక్నాలజీ ఉందని, అలాగే మన భూమికి అస్సలు సంబంధం లేని ఒక ప్రత్యేకమైన నాగరికత అక్కడ దాగి ఉందని వారి వాదన. పురాతన గ్రంథంలో ప్రస్తావించిన పాతాళలోకం లేదా అడ్వాన్స్డ్ సిటీ శంబాలకు ఇది ఒక పోర్టల్ అని కూడా మరికొందరు వాదిస్తుంటారు. ఈ కైలాస పర్వతం అనేది ఒక భారీ రిసీవర్ లాగా విశ్వం నుండి వచ్చే సిగ్నల్స్ ను అందుకుంటుందని, అందుకే ఇక్కడ వింత వింత రేడియేషన్ లెవెల్స్ నమోదవుతాయని కొందరు చెప్తుంటారు. అంతేకాదు రాత్రి ధరల్లో ఈ పర్వతం పైన ఆకాశంలోని యూఎఫ్ఓస్ వంటివి కనిపించాయని స్థానికులు చెప్పే మాటలు ఈ ఏలియన్ థియరీలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇవన్నీ వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా వింతగా ఉన్నా కైలాసం దగ్గర ఎదురయ్యే అంతుచిక్కని అనుభవాలు ఈ వాదనలను కొట్టిపరేయడం లేదు. మనం ఈ రోజు ఎన్నో రకాల సాఫ్ట్వేర్లను తయారు చేసాం, సముద్ర గర్భంలోకి వెళ్తున్నాం, అలాగే అంతరిక్షంలో ఇళ్లను నిర్మించుకోవాలని కూడా చూస్తున్నాం. కానీ కైలాసం అనే ఈ 6638 మీటర్ల పర్వతం మాత్రం మనకు ఒక వేడని చిక్కుములానే నిలిపోయింది. సైన్స్కి ఒక విషయాన్ని నిరూపించాలంటే సాక్ష్యాలు కావాలి, కానీ కైలాసం దగ్గర ఆ సాక్ష్యాలే సైన్స్కు సవాల్ విసురుతున్నాయి. వయసు పెరగడం నుంచి పిరమిడ్ షేప్ వరకు అన్నీ ఏదో ఒక తెలియని శక్తి వైపు మనల్ని నడిపిస్తున్నాయి. బహుశా కైలాస పర్వతం అంటే కేవలం మట్టి రాళ్ళు మాత్రమే కాదు, అది మన ఆలోచనలకు అందని ఒక అతీతమైన శక్తి చిహ్నం. భక్తుల దృష్టిలో అది ఆ మహాశివుని నివాసం, సైంటిస్టుల దృష్టిలో అది ఒక జియోలాజికల్ మిస్టరీ, మరి కొందరి దృష్టిలో అది ఒక ఏలియన్ టెక్నాలజీ. ఇక ఏదేమైనా కైలాస పర్వతం మనకు నేర్పించే ఒక గొప్ప పాఠం ఏంటంటే ఈ ప్రకృతిలో మనిషికి ఇంకా తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మన విజ్ఞానం ఎంత పెరిగినా కూడా ప్రకృతి ముందు మనం ఎప్పుడూ చిన్నపిల్లలమే. ఇప్పుడు ఆ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి లేకపోవడం వల్ల అది తన రహస్యాలను తనలోనే దాచుకుంది. బహుశా ఆ రహస్యాలు అలాగే ఉండడం ప్రకృతికి ఇష్టమేమో. అందుకే అంటారు కొన్ని శిఖరాలు మనుషులు జయించడానికి కాదు, కింద నుండి చూసి తరించడానికి మాత్రమే అని. ఎందుకే కైలాస పర్వతం అనేది సైన్సా లేక దైవ రహస్యమా? అక్కడ నిజంగానే టైం వేగంగా నడుస్తుందా? మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కంటే కూడా ఆ అద్భుతాన్ని అలా చూసి ఆశ్చర్యపోవడంలోనే అసలైన తృప్తి దాగి ఉంటుంది. ఈ సృష్టిలో మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో మిగిలి ఉంటుంది అనడానికి కైలాస పర్వతమే ఒక సజీవ సాక్ష్యం. మరి ఈ కైలాస పర్వతం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మనకు కనిపించేదంతా నిజం కాదు, అలాగే వినిపించేదంతా అబద్ధం కాదు. నిజాలను అన్వేషించండి, ఎందుకంటే ఆ అన్వేషణ మనల్ని నిజానికి చేరువ చేస్తుంది. నెక్స్ట్ టైం మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.